Hi friends, welcome to my channel. APPSC Group 2 Mains Model Papers. Paper 1 Andhra Pradesh History and Indian Constitution Part 6. Question number 71. ఈ క్రింది ఏ కమిటీ సిఫార్సుల మేరకు 1959లో ద ఆంధ్రప్రదేశ్ అండ్ మద్రాస్ ఆల్టరేషన్ ఆఫ్ బౌండరీస్ యాక్ట్ 1959ను పార్లమెంట్ రూపొందించింది? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 పటాస్కర్ కమిటీ. క్వశ్చన్ నంబర్ 72. సయ్యద్ ఫజల్ అలీ నేతృత్వంలో రాష్ట్రాల పునర్విభజన సంఘం ఎప్పుడు ఏర్పాటైంది? ఆన్సర్ ఆప్షన్ నంబర్ సి డిసెంబర్ 29, 1953. క్వశ్చన్ నంబర్ 73. నీలం సంజీవరెడ్డి 1957లో రెండవసారి మరియు 1962లో మూడవసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. అయితే 11/1/1960 నుండి 12/3/1962 మధ్యకాలంలో ఎవరు ఈ పదవి చేపట్టారు? ఆన్సర్ ఆప్షన్ నంబర్ ఏ దామోదరం సంజీవయ్య. క్వశ్చన్ నంబర్ 74. ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఎప్పుడు ఏర్పాటైంది? ఆన్సర్ ఆప్షన్ నంబర్ సి 1963. క్వశ్చన్ నంబర్ 75. ఈ క్రింది ఎవరి మంత్రివర్గంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరియు చంద్రబాబు నాయుడు గారు మంత్రులుగా పనిచేశారు? ఆన్సర్ ఆప్షన్ నంబర్ డి టంగుటూరి అంజయ్య. సెక్షన్ 2 భారత రాజ్యాంగం. క్వశ్చన్ నంబర్ 76. మాంటేగు చేమ్స్ఫర్డ్ సంస్కరణలకు సంబంధించి క్రింది ప్రకటనల్లో ఏది సరైనది, వాస్తవమైనది? 1. బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని క్రమంగా ప్రవేశపెట్టడమే లక్ష్యమని మొదటిసారి ప్రకటించారు. 2. సెంట్రల్ మరియు ప్రావిన్షియల్ సబ్జెక్టులు మొదటిసారిగా వేరు చేయబడ్డాయి. 3. ద్వి సభ్యత్వం మరియు ప్రత్యక్ష ఎన్నికలు రెండూ మొదటిసారిగా ప్రవేశపెట్టబడ్డాయి. దీవ కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4 ఆల్ ఆఫ్ ద అబౌవ్. పైవన్నీ సరైనవే. క్వశ్చన్ నంబర్ 77. భారత ప్రభుత్వ చట్టం 1935 యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ డి 1, 2 మరియు 3 సరైనవే. క్వశ్చన్ నంబర్ 78. కింది చట్టాలను పరిగణించండి. 1. ఫిట్స్ ఇండియా చట్టం. 2. చార్టర్ చట్టం. 3. నియంత్రణ చట్టం. 4. ఇండియన్ కౌన్సిల్ చట్టం. ఆన్సర్ ఆప్షన్ నంబర్ ఏ 3, 1 ఫిట్స్ చట్టం, చార్టర్ చట్టం, ఇండియన్ కౌన్సిల్ చట్టం. క్వశ్చన్ నంబర్ 79. కింది లక్షణాలలో ఏది భారత పార్లమెంటరీ వ్యవస్థలో భాగం? 1. స్వతంత్ర న్యాయ వ్యవస్థ. 2. శాసనసభకు కార్యనిర్వాహక సమిష్టి బాధ్యత. 3. లిఖిత రాజ్యాంగం. 4. నామమాత్ర మరియు వాస్తవ కార్యనిర్వాహకుల ఉనికి. 5. శాసనసభకు కార్యనిర్వాహక యొక్క వ్యక్తిగత బాధ్యత. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ నంబర్ డి 1, 2, 4 and 5 ఓన్లీ. క్వశ్చన్ నంబర్ 80. కింది వారిలో ఎవరు భారత రాజ్యాంగం గురించి ఈ క్రింది ప్రకటన ఇచ్చారు? భారత రాజ్యాంగం విపరీతమైన దృఢత్వం మరియు చాలా సౌలభ్యం మధ్య మంచి సమతుల్యతను చూపుతుంది. ఆన్సర్ ఆప్షన్ నంబర్ సి అలెగ్జాండర్ ఓవిక్. క్వశ్చన్ నంబర్ 81.
భారతదేశంలోని రాజకీయ వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణాలు: 1. ఇది ప్రజాస్వామ్య గణతంత్రం. 2. ఇది పార్లమెంటరీ ప్రభుత్వాన్ని కలిగి ఉంది. 3. అత్యున్నత అధికారం భారతదేశ ప్రజలపై ఉంది. 4. ఇది ఏకీకృత అధికారాన్ని అందిస్తుంది. దిగువ ఇవ్వబడిన కోడ్ల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ నంబర్ డి. పైవన్నీ సరైనవే. క్వశ్చన్ నంబర్ 82. షెడ్యూలు గురించి ఈ క్రింది వాక్యంలో సరికానిది ఏది? 1. పార్లమెంట్ రూపొందిస్తుంది. 2. పార్లమెంట్ రద్దు చేస్తుంది. 3. పార్లమెంట్ సవరిస్తుంది. 4. న్యాయ వ్యవస్థ సమీక్ష నుంచి కొన్నిటిని మినహాయింపు. ఆన్సర్ ఆప్షన్ నంబర్ డి. పైవన్నీ సరైనవే. క్వశ్చన్ నంబర్ 83. కింది వాటిని సరిపోల్చండి. 3వ షెడ్యూల్, 9వ షెడ్యూల్, 4వ షెడ్యూల్, 10వ షెడ్యూల్. ఆన్సర్ ఆప్షన్ నంబర్ బి. 3వ షెడ్యూల్ ధృవీకరణ యొక్క రూపాలు. 9వ షెడ్యూల్ నిర్దిష్ట చర్యల యొక్క ధృవీకరణ. 4వ షెడ్యూల్ ఎగువ సభలో సీట్ల కేటాయింపు. 10వ షెడ్యూల్ ఫిరాయింపు కారణాలపై అనర్హత. క్వశ్చన్ నంబర్ 84. భారత రాజ్యాంగ పీఠిక యొక్క భాష మరియు ఆదర్శాలు కింది రాజ్యాంగంలో దేని నుండి ప్రభావితం చేయబడ్డాయి, అరువు తీసుకోబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ నంబర్ డి. USA, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా. ఆల్ ఆఫ్ ద అబోవ్. క్వశ్చన్ నంబర్ 85. NRC గురించి నిజం ఏమిటి? ఇది 1951 జనాభా లెక్కల తర్వాత తయారు చేయబడిన రిజిస్టర్. 2. ఇది ప్రతి గ్రామం ఇంటి డేటాను కలిగి ఉంది మరియు 1951లో ప్రచురించబడింది. 3. 1971 ఎలక్టోరల్ రోల్తో పాటు NRCని లెగసీ డేటా అంటారు. ఆన్సర్ ఆప్షన్ నంబర్ డి. అన్నీ సరైనవే. క్వశ్చన్ నంబర్ 86. కోర్టులు, కార్పొరేషన్లు, ప్రభుత్వ ఉద్యోగులు లేదా వారి ప్రజావిధిని నిర్దేశించే వ్యక్తులకు ఈ క్రింది వాటిలో ఏది జారీ చేయబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ నంబర్ సి. మాండమస్. క్వశ్చన్ నంబర్ 87. మాండమస్ రిట్ డాష్కి వ్యతిరేకంగా జారీ చేయబడదు. 1. ఒక ప్రైవేట్ వ్యక్తి లేదా శరీరానికి వ్యతిరేకంగా. 2. చట్టబద్ధమైన బలం లేని డిపార్ట్మెంటల్ సూచనలు అమలు చేయటం. 3. విధి తప్పనిసరి అయినప్పుడు. కింది ఎంపికల నుండి ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ నంబర్ ఏ. 1 మరియు 2. క్వశ్చన్ నంబర్ 88. కింది ప్రకటనలను పరిగణించండి. 1. ఆర్టికల్ 32 కింద పరిహారం అనేది ప్రాథమిక హక్కు కాబట్టి సుప్రీంకోర్టు తన రిట్ అధికార పరిధిని వినియోగించుకోవడానికి నిరాకరించకపోవచ్చు. 2. ఆర్టికల్ 226 ప్రకారం పరిహారం విచక్షణతో కూడుకున్నది కాబట్టి హైకోర్టు తన రిట్ అధికార పరిధిని వినియోగించుకోవడానికి నిరాకరించవచ్చు. ఈ ప్రకటనల్లో ఏది సరైనది? ఆన్సర్ ఆప్షన్ నంబర్ సి. 1 మరియు 2 సరైనవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.